హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై పీస్ఫుల్ హోమ్. ఈరోజు ఈ వీడియోలో మీద నేను షేర్ చేసుకుంటుంది నా క్రాకరీ యూనిట్ని రీసెట్ చేస్తున్నానండి. మళ్ళీ ఇంకొకసారి మొత్తం అంతా రీఆర్గనైజ్ చేసుకుందాము, మళ్ళీ పర్ఫెక్ట్గా పెట్టుకుందాము. అంటే కొన్ని ఒక దగ్గర అలాగా. సో మీకు ఆల్రెడీ వీడియో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఇలా కాకుండా అన్నీ ఒక దగ్గరే పెడదాము. సో రెగ్యులర్గా యూజ్ చేసేటట్టు ఓవెన్లీ యూజ్ చేసి సపరేట్ చేసుకొని రిమైనింగ్ అన్నీ ఒక సెక్షన్లోనే పెట్టుకుందాము అని చెప్పి ఆర్గనైజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నానండి. సో ఇప్పుడు నా దగ్గర ఉన్నవన్నీ ఎక్కడెక్కడ మీకు చిన్న చిన్న క్లిప్స్ అన్నీ చూపించాను కదా. సో నా దగ్గర ఉన్న గ్లాస్ వేర్, సిరామిక్ సెక్షన్ అంతా ఒక దగ్గర గ్యాదర్ చేస్తున్నానండి. సో గ్యాదర్ చేసాక దాన్ని సెక్షన్ వైజ్గా సపరేట్ చేసి దాని తర్వాత నేను ఒక సెక్షన్ చూపిస్తున్నాను. ఆ సెక్షన్లోని కంప్లీట్గా ఒక సెక్షన్లోని ఇంకొక స్మాల్ సెక్షన్లో సరిపోకపోతే పెడదామని డిసైడ్ అయ్యాను. సో ఇదన్నీ నా టాప్ సెక్షన్. అంటే మనం ఎప్పుడైనా గ్లాస్వేర్ అనేది ఇవి మనం క్రాకరీ యూనిట్లో పెట్టుకునేవి చాలా రెగ్యులర్గా కాకుండా రేర్గా యూజ్ చేసేటట్టుగా ఉంటాయి కాబట్టి సో కొంచెం నేను టాప్ సెక్షన్లోనే పెట్టాను. సో ఆ టైంకి జస్ట్ అక్కడ తీసుకుంటే సరిపోతుంది. సో రెగ్యులర్గా యూజ్ చేసిన సపరేట్ వేరే సెక్షన్లో పెట్టుకుంటున్నాను. అంటే ఎక్కువగా ఓవెన్గా యూజ్ చేసుకునేవి. మనం ఏంటంటే గ్లాస్ వైర్ ఎప్పుడైనా మనం అసలు ఈ యూనిట్ అనేది, ఈ క్రాకరీ యూనిట్ అనేది ఎక్కువగా గ్లాస్ సెక్షన్ అంటే గ్లాస్తో ఎక్కువగా ఉంటుందండి కబోర్డ్ అనేది. అండ్ లోపల కూడా బిల్ట్లో చిన్న లైట్స్ తోటి చాలా మంచిగా ఉంటుంది, అంటే అట్రాక్షన్గా ఉంటుంది. మోర్ ఓవర్ అక్కడ ఎక్కువ వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయి కానీ చాలా కాస్ట్లీ ఐటమ్స్ కానీ ఇంకా మంచి షో పీసెస్ పర్పస్కి కూడా కొంతమంది డెకరేట్ పర్పస్ కింద కూడా దాన్ని ఆ యూనిట్ని అలా యూజ్ చేసుకుంటారు. సో నేనైతే ఇప్పుడు ఈ రకంగా ఆర్గనైజ్ అనేది చేశానండి. ఇక్కడ నేను ప్రెజెంట్ అయితే ఈ సెక్షన్లోని రెండు అనేది కేటగిరీస్ అనేవి యూజ్ చేసుకున్నాను. ఒకటి పార్టీషన్ వైపుగా వస్తుందండి, ఇంకొకటి కార్నర్ 3 లేయర్స్ ఒకటి పెట్టుకున్నాను. సో ఈ రకంగా పెట్టుకున్నాక టాప్ సెక్షన్ అండ్ ఇటువైపు వచ్చింది కదా మీకు లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్లో మొత్తం మనం సర్వింగ్ ట్రేస్ ఉంటాయి కదా, సర్వింగ్ ట్రేస్ అందులో నా దగ్గర ఉన్న డిఫరెంట్ టైప్స్ అన్నీ కూడా సో అందులోనే పెట్టేసుకున్నానండి. ఆ పైనే పెట్టాను. అంటే ఆ ఉన్న చిన్న స్పేస్కి నాకు ఇంకా సరిపోతుంది. ఇంకా ఈవెన్ మోర్ ఓవర్ నేను అక్కడ డైనింగ్ ప్లేట్స్ కూడా పెట్టేసుకోవచ్చు. అంటే స్మాల్ టేబుల్స్, నెక్స్ట్ స్మాల్ బౌల్స్ పెట్టుకున్నాను. అంటే మనం ఉన్న స్పేస్ని ప్రతి ఒక్కటి క్యాచీగా ఉండేటట్టు, ఈజీగా తీసుకునేటట్టు. మీరు ఇప్పుడు చూసినా అది నాకు అలా ఈజీగా సెక్షన్ అనేది వెళ్ళిపోతుంది, మళ్ళీ మనం ఈజీగా తీసుకునేటట్టు. సో 3 లేయర్ సెక్షన్లోనే నేను గ్లాస్ వేర్ అని పెట్టుకున్నానండి. ఇది ఎప్పుడో ఇక్కడ గెస్ట్లు వస్తుంది ఎవరైనా సర్వ్ చేసుకోవడం కానీ ఆ 3 సెక్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇటువైపు కూడా ఇవన్నీ మోర్ ఓవర్ గెస్ట్స్ వచ్చేటప్పుడు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే నేను ఆ గ్లాస్ వేర్ సెక్షన్ అనేది ఎక్కువగా తీస్తూ ఉంటాను. సో అందుకని చెప్పి ఈ సెక్షన్లో అనేది టాప్ సెక్షన్లో అయితే ఆర్గనైజ్ అన్ని చేసేస్తున్నా. ఇంక ఇవి అన్ని కుక్సర్, ఇవి ఓవెన్లోనండి. ఇది కూడా ఎక్కువగా మోర్ ఓవర్ మన పర్సన్స్ బట్టి ఉన్నదాన్ని బట్టి ఫుడ్ ఐటమ్స్ బట్టి తీస్తాను. ఇవైతే రెగ్యులర్గా అయితే ఎక్కువగా యూజ్ చేయను నేను ఈ సెక్షన్ అయితే. అండ్ కొన్ని జ్యూస్ జార్స్ కూడా ఉంటాయి, కొంచెం షో పర్పస్ కింద కొంచెం ఎక్కువగా కావాలంటే మటుగా. సో అలాంటివి కూడా మనకు చెప్పాను కదా మీకు షో పర్పస్. సో అలాంటివి 2 ఉన్నాయండి. అండ్ ఇది కూడా టీ మగ్, ఇది జస్ట్ గిఫ్ట్ పర్పస్ ఉంది. సో గుర్తుగా ఉంచుకుందామని చెప్పి అది ఉంచుకున్నాను, యూజ్ చేయట్లేదు. సో ఇప్పుడు నాకు ఆ సెక్షన్ సరిపోలేదండి. సో అందుకని చెప్పి సైడ్ ఉన్నది ఇంకో చిన్న సెక్షన్ అయితే సరిపోతుంది. సో అందుకని టాప్ సెక్షన్ అనేది ఇక్కడ కూడా యూజ్ చేసుకున్నాను నేను. ఇక్కడ నేను టీ కప్ సాసర్ సెట్ అండ్ నెక్స్ట్ ఇంకొక సాసర్ సెట్ అండి, ఇవి ఉన్నాయి కదా కప్స్, టీ కప్స్ ఓన్లీ కప్ సెట్ అండి అది. అండ్ నెక్స్ట్ టీలతోటి మీకు ఇన్ని పచ్చడి జాడీలు ఉంటాయి కదండి, జార్స్ అని స్మాల్ జార్స్ తోటి. అండ్ నెక్స్ట్ కొన్ని అయితే మటుకు ఇవి జార్స్ కానీ ఈ ఆయిల్ క్యాన్ కానీ ఇవన్నీ నేను రోడ్ సైడ్ మార్కెట్లో తీసుకున్నాను. చాలా మట్టుగా నేను ఎక్కడెక్కడ తీసుకున్నాను అనేది మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం కూడా నేను ఈ వీడియోలో చూపించినవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తానండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక మనం క్రాకరీ యూనిట్ మీ దగ్గర ఉన్న ఐటమ్స్ని బట్టి ఇంకా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. మీ క్యాబినెట్ బట్టి ఉన్నదాన్ని బట్టి కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. నాకున్న చిన్న స్మాల్ క్యాబినెట్కి నా దగ్గర ఉన్న ఐటమ్స్కి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిందండి, సెట్ అయిపోయింది. నాకైతే క్యాబినెట్కి ఎక్కువగా లేదు, నాకు క్యాబినెట్ కూడా పెద్దది లేదు, చిన్న క్యాబినెట్ ఉంది, ఐటమ్స్ కూడా తక్కువ ఉన్నాయి. ఓకే, నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఒక యూస్ఫుల్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. అంటిల్ దెన్ బాయ్, స్టే ఇన్ ట్యూన్. My peaceful home, happy organizing.